నమస్తేనండి. నేను డాక్టర్ ఆనంద్ కుమార్, డెంటిస్ట్. గత 25 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ చందనగర్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఒక ప్రైవేట్ ప్రాక్టీషనర్. మరి స్పర్శ అనేది ఈ నరం భాగం వాళ్ళకి వెళ్ళకుండా ఉండాలంటే ప్రాపర్ బ్రషింగ్ ఉండాలి. మరి ప్రాపర్ బ్రషింగ్ అంటే హార్డ్గా బ్రష్ చేయడం కాదండి. 5 నిమిషాలు చేసాం, 10 నిమిషాలు చేసాం, ఇది కాదండి. కేవలం 2 నుంచి 3 నిమిషాలు మీరు టైం స్పెండ్ చేయగలిగితే మీ ఆరోగ్యంగా ఉండే పళ్ళని మీరు ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఇక్కడ మీరు దీంట్లో చూస్తే ఈ ఎనామిల్ అనేది ఈ చిగురు భాగం దగ్గర పల్చగా ఉంటుందండి. అదే మరి ఇక్కడ పైన భాగం నుంచి చూస్తే ఈ మందం ఎక్కువ ఉంటుంది. సో చాలామంది తెలుసో తెలియకో అడ్డంగా అంటే హారిజాంటల్గా బ్రష్ చేస్తుంటారు. అది కూడా హార్డ్ బ్రష్తో బ్రష్ చేస్తుంటారు. హార్డ్ బ్రష్ ఎప్పుడు వాడకండి. మీరు సాఫ్ట్ బ్రష్ కొనుక్కోండి. ఓరల్ బీ కానీ, సెన్సోడైన్ కానీ, కాల్గేట్ సెన్సిటివ్ బ్రషెస్ కానీ చాలా మెత్త బ్రష్లు వచ్చేసాయి. ఒకప్పుడు మనకి సిబాకా, బినాకా అని చాలా హార్డ్ బ్రషెస్ ఉండేవి. ఈ మధ్యకాలంలో అజయ్ బ్రష్లు కూడా చాలామంది వాడారు. ఇవన్నీ కూడా కొన్ని హార్డ్ బ్రష్లు వాడకండి, సాఫ్ట్ బ్రష్లు వాడండి. సాఫ్ట్ బ్రష్లు ఇప్పుడు అల్ట్రా సాఫ్ట్, అల్ట్రా థిన్ బ్రష్లు కూడా వచ్చాయి, మెత్తగా ఉండాలి. అండ్ ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా కొత్త బ్రష్ వాడే ముందు దాన్ని శుభ్రంగా స్టెరిలైజ్ చేసుకున్న తర్వాత 2 to 3 months అయినా మినిమంగా రావాలి. చాలామంది అంటారు నేను ప్రతి నెలకి ఒక బ్రష్ మారుస్తున్నానంటే, ప్రతి నెలకు ఒక బ్రష్ మారుస్తున్నారంటే చాలా అగ్రెసివ్గా బ్రష్ చేస్తున్నారు మీరు. అది మీరు గమనించుకోవాల్సిన విషయం. ఒక నెలలోనే మీ బ్రష్ అంత పాడైపోతుందంటే మీ బలము, మీకుండే చేతి బలము ఆ బ్రష్ మీద, ఆ పళ్ళ మీద చూపెడుతున్నారు. సో ఆ బ్రషింగ్ పద్ధతిని మార్చుకుంటూ ఆ సాఫ్ట్ బ్రష్ అనేది ఈ గమ్ము భాగం దగ్గర నిదానంగా బ్రష్ చేయడానికి చూడండి. సో అలా చేయడం వల్ల ఈ ఎనామిల్ డ్యామేజ్ కాదు. ఈ ఎనామిల్ డ్యామేజ్ కానప్పుడు మీకు సెన్సిటివిటీ కూడా డెవలప్ కాదు. మరి అదే విధంగా మీకు చిన్నగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, అదే మీకు 40 years వయసు వచ్చినప్పటికీ మీకు సెన్సిటివిటీ డెవలప్ అవుతుంది. అదే మరి చిన్నపిల్లలకి ఎందుకు రాదు సెన్సిటివిటీ? ఎందుకంటే వాళ్ళకి ఎనామిల్ చాలా ఆరోగ్యంగా, దృఢంగా ఉంటుంది. అది వయసు రీత్యా గట్టిగా బ్రష్ చేయడం వల్ల, గట్టిగా కొరకడం వల్ల, మీ మస్కులర్ ఫోర్సెస్ పళ్ళ మీద యూజ్ చేయడం వల్ల మీ ఎనామిల్ కరిగిపోతుంది. అండ్ ఇంకొక భాగం కూడా మాట్లాడుకోవాల్సింది సిట్రిక్ ఫుడ్స్. సిట్రిక్ ఫుడ్స్ అంటే నిమ్మరసము, అదే కాకుండా ముఖ్యంగా ఈ కోకోకోలా, థమ్సప్లు, ఇవి కూడా మీకు ఎనామిల్ని ఎరోజన్ చేస్తుంది. మేము 3 రకాలుగా చెప్తామండి ఎనామిల్ డ్యామేజ్ని. ఎనామిల్ ఎరోజన్, ఎట్రిషన్, ఎబ్రేషన్. అంటే ఎరోజన్ అంటే ఏంటి? ఒక కెమికల్ పదార్థం వల్ల మీకు ఎనామిల్ డ్యామేజ్ అవ్వడం. ఓకే, కెమికల్ పదార్థం అంటే మీరు రోజువారీ తీసుకునే ఆహారంలో ఎసిడిక్ మీడియా. ఎసిడిక్ మీడియా ఎక్కడి నుంచి వచ్చింది? చింతపండు, ఈ నిమ్మరసము. అదర్ దాన్ దట్ రెగ్యులర్గా కొంతమంది కోకోకోలాలు, థమ్సప్లు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇంకొక విషయం కూడా నేను గమనించిన నా ప్రాక్టీస్లో, కొంతమంది కెమికల్ ఫ్యాక్టరీస్లో వర్క్ చేస్తుంటారు. వాళ్ళు కూడా మరి వాళ్ళ ఎనామిల్ని డ్యామేజ్ చేసుకుని వస్తున్నారు. వాళ్ళు ఏమి చేయకపోయినా సరే ఆ కెమికల్ రియాక్షన్స్ వల్ల మెడికల్ ఫార్మస్యూటికల్స్ కంపెనీస్లో, పెయింట్ కంపెనీస్లో వర్క్ చేసిన వాళ్ళు పీల్చుకున్న గాలి వల్ల ఆ గాలి నుంచి ఎనామిల్ అనేది కూడా డ్యామేజ్ జరుగుతుంది. ఇవి నేను నా ప్రాక్టీస్లో అబ్జర్వ్ చేశానండి. ఇవి మీరు కొంచెం ఎనామిల్ని కాపాడుకునే విధంగా ప్రయత్నం చేయండి.